రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు భగ్గుమంటున్నాయి. మారణ కాండ తగ్గుతుంది అనుకున్న సమయంలోనే మళ్లీ మొదలైపోయింది. తాజాగా జరిగిన హింసాకాండలో దాదాపు 11 మంది దుర్మరణం చెందారు. విద్యార్థుల నిరసనలతో రాష్ట్రం అట్టడుగుతోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో డీజీపీ రక్షణ సలహాదారుడు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ నిరసనలు చేస్తున్నారు. వారిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు అక్కడ ప్రజలు. వేలాది మంది విద్యార్థులు, మహిళలు ఇంఫాల్లోని రాజ్ భవన్ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి. దీంతో విద్యార్థులు రాళ్లు, గ్లాస్, మార్బుల్ బాల్స్ తో దాడి చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. రెండు రోజుల క్రితం మణిపూర్లో పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంపాల్లో జిల్లాల్లో కర్ఫ్యూను విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందే జిల్లా యంత్రాంగం. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు తమ నివాసాలను వదిలి వెళ్లడానికి వీల్లేదని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని పశ్చిమ ఇంఫాల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను సైతం నిషేధించింది. అయితే అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రమే మినహాయింపును ఇచ్చింది. 16 నెలలుగా మణిపూర్లో హింస చెలరేగుతూనే ఉంది. తాజాగా ఈ అల్లర్లు మరోసారి తీవ్రతరమైనట్లుగా కనిపిస్తోంది. 11 మంది చనిపోవడంతో పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఇక మణిపూర్ ఇంఫాల్లో జరుగుతున్న ఈ హింసాకాండకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఈ హింసాకాండని కంట్రోల్ చేయడానికి? మణిపూర్ లో మళ్ళీ హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు, అంటే నిన్న మధ్యాహ్నం 10వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్నెట్ సేవలను రద్దు చేసినట్లుగా అక్కడి ప్రభుత్వం, అంటే మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏదైతే గొడవలు జరుగుతున్నాయో ఆ గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ కావడంతో దానికి సంబంధించి 2 వర్గాల మధ్య మరింత ఉద్రిక్త పరిస్థితుల్లో కోపోద్రిక్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు 2 వర్గాలకు సంబంధించిన గ్రూపులుగా విడిపోయి గొడవలకు తెగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ఇంటర్నెట్ సేవలను కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఆ ఇంటర్నెట్ కి సంబంధించి ఏవైతే లీజ్ లైన్లు, అలాగే డీసాట్, బ్రాడ్బ్యాండ్లు, VPN సేవలతో సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలపై తాత్కాలికంగా సస్పెన్షన్ విధిస్తున్నట్లు, బ్యాన్ చేస్తున్నట్లుగా మణిపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న మణిపూర్ రాజధాని నగరమైన ఇంఫాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు విద్యార్థులకు మైటీస్ మధ్య వివాదం చెలరేగింది. గత సంవత్సరం మే నెల నుంచి మొదలైన ఈ వివాదం అనేది, అంటే 2 కులాల మధ్య, 2 తెగల మధ్య, మైటీస్ అలాగే కుక్కీలు అనేవి కొండ ప్రాంతంలో నివసిస్తుంటారు. వారు కొంచెం బాగా పలుకుబడి డబ్బున్న వారు కావడంతో వారికి ఈ విధంగా రిజర్వేషన్ కల్పిస్తారు అనేది మైటీస్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, వారికి మద్దతుగా విద్యార్థులు మద్దతు తెలపడంతో గతంలో వివాదం నెలకొంది. అక్కడ మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనే వివాదం అనేది మొదలైనట్టు తెలుస్తుంది. 2023 మేలో మొదలైన ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. గత 10 రోజుల నుంచి జరిగిన ఈ అల్లర్ల వల్ల దాదాపు ఇప్పటి వరకు 11 మంది చనిపోయినట్లుగా మణిపూర్ ప్రభుత్వం అధికారికంగా తెలియజేస్తుంది. అయితే నిన్న మరింత ఉధృతమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం, ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఈ నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించడం ద్వారా వారిని కొంతమందిని తాత్కాలికంగా అరెస్ట్ చేసి కొంతమందిని సుదూర ప్రాంతాలకు తరలించారు. మరికొంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దు, ఏవైతే ఆంక్షలు విధించామో ఆంక్షలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రావడం వల్ల ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజెంట్ మొత్తం మణిపూర్ లో కొన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో ఎవరు కూడా ప్రజలకు బయటకు రావద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం మొదలైన ఈ వివాదం వల్ల దాదాపు గతంలోనే 200 మంది పైగా చనిపోయారు, వందల సంఖ్యలో గాయాలు పాలయ్యారు. మరికొంతమంది అయితే ఇప్పటి వరకు ఇళ్లకు కూడా వెళ్లకుండా బయటనే కాలం గడుపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి 144 సెక్షన్ విధించింది. రైట్, థ్యాంక్ యూ శివ.